1వ తేదీ నుండి మా ప్రచారం ప్రారంభం చేస్తున్నాము. ఈరోజు 2వ రోజు. ఈరోజు పురంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాపార సంస్థలన్నీ కూడా గడప గడపకు తిరుగుతున్నాం. ఇక్కడ కార్యకర్తలు వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ ఎలాగైనా ఈసారి ధర్మాన్ని గెలిపించాలి, పార్టీలకు అతీతంగా ధర్మం గెలవాలనే సంకల్పంతో తిరుగుతున్నాము. మా ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. హిందూపురం ప్రజలు అగ్గిపెట్టిని గెలిపించి అభివృద్ధిని కోరుకున్నాం. ప్రత్యర్థులు చూస్తే 2 సైన్యాలు చాలా బలమైనటువంటి ప్రత్యర్థులు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర అధికారం ఉంది, వాళ్ళ దగ్గర శక్తి ఉంది, వాళ్ళకి అన్ని రకాల బలగాలు ఉన్నాయి. సామధాన భేద దండోపాయాలతోటి ఏ రకంగా అయినా వాళ్ళు దేనైనా తిమ్మిని బిమ్మిని చేయగలరు. కానీ నా ఒక్క సంకల్పం, ధర్మాన్ని మాత్రం ఏం ముట్టుకోలేరని నేను అనుకుంటున్నాను. ధర్మబద్ధంగా రోడ్డు ఎక్కాము, ధర్మం కోసం రోడ్డుకి ఎక్కాను. ఈ ఊరి యొక్క సమస్యలన్నీ తెలుసుకున్నాను. వాళ్ళు